పాడేరు నుండి కనుక వస్తే ఇదే రూట్ అండి. 7,50,000 అయింది కనుక. 7,50,000 బాబాయ్. 7,50,000 అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము కదా కనుక. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇల్లు వర్కులు అయితే జరిగి ప్రజెంట్ అయితే ఆగిపోయినాయి. స్లాబ్ వేయలేదు, నేను వేయలేదు, గణేష్ వాళ్ళు కూడా వేసుకోలేదు స్లాబ్. మా ఇల్లు వర్కులు ఎంతవరకు వచ్చి ఆగిపోయి అన్నది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాం కదా గణేష్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియోతో బాగుంటుంది. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కూడా మీ లొకేషన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే గణేష్ వాళ్ళ హౌస్ చూపిస్తాను కదా గణేష్. చూపిద్దాం. పాడేరు నుండి కనుక వస్తే ఇదే రోడ్ అండి. రోడ్డు పక్కనే గణేష్ది కూడా మాది కూడా ఇల్లు పక్క పక్కనే ఉన్నాయి. ప్లాన్ చేసి కడుతున్నాం కదా గణేష్. ఇదిగో చూసారా, గణేష్ హౌస్ అయితే ఇది, నా హౌస్ అయితే అది. ముందైతే గణేష్ వాళ్ళ ఇల్లు చూద్దాం. స్లాబ్ వేయడానికి వీళ్ళు కూడా ఇదిగో పిక్క రప్పించేశారు, పిక్క. అలాగే ఇదిగో తార్బన్ కప్పేస్తున్నారు ఇసుక. ఇల్లులు స్టార్ట్ చేసి అయితే సంవత్సరం దాటేసింది, వీళ్ళది కూడాను నాది కూడాను. గడ్డి మురిసిపోయింది. 2 రూములు కట్టుకుంటున్నారు. ఇదిగో దీనికన్నా ఇంకా ఎక్కువ గడ్డి ఉంది కానీ చిన్న హౌస్లో అయితే తక్కువ ఉంది. ఇదండి గణేష్ హౌస్కి సంబంధించిన ఫుల్ వీడియో ఒకటి చేస్తాము. ఆ వీడియో అయితే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది ఒక బెడ్రూము కదా గణేష్. గణేష్ అన్నాడు, బాబాయ్ నా హౌస్ చూపించాం కదా, నీ హౌస్ అప్డేట్ కూడా చూపించు మన సబ్స్క్రైబర్స్ కనేసి అంటే వీడియో చేస్తున్నాము. రోడ్ అయితే ఇది చూస్తున్నారు కదా, ఇదైతే నేను కట్టుకోబోయే ఇల్లు. గణేష్ వాళ్ళదైతే ఇది. ఇదిగోండి, నేను కూడా పిక్ అయితే తెప్పించుకున్నాను, ఇసుక కూడా తెప్పించేసాను. అవును బాబాయ్, ఇసుక పిక్కి మొత్తం దించేసాను మా బాబాయ్. దింపించాను నేను కూడా, మీరు కూడా కదరా. మేము కూడా దించేయంలే కానీ అలాగే ఆగిపోయినాయి కదా. ఇదైతే ఇటుక అండి, మిగిలింది 4 లోడ్లు ఇటుక తోలిస్తే ఆ మాత్రం అయితే మిగిలాయి. ఇది ఎందుకు మిగిలించామంటే మెట్లు ప్లాన్ చేస్తాను, ఇక్కడ నుంచి మెట్లు ప్లాన్ చేశాను ఈ విధంగా. లోపల చూపిద్దామా ఎలా ఉందో అయితే. ఇల్లు మొత్తం పూర్తి అయిపోయాక గణేష్ వాళ్ళది కూడా మాది కూడా మళ్ళీ హోమ్ టూర్ చేస్తాం కదా గణేష్. చేద్దాం. మా ఇల్లు తొందరగా పూర్తి అయిపోయేటట్టు మీరు బ్లెస్ చేయండి. ఎంట్రన్స్ అయితే ఇదే అండి, ఇక్కడైతే డోర్ వస్తుంది, మెయిన్ డోర్ వస్తుంది. కన్నా ఎక్కువ అదిగో గడ్డ అయిపోయింది. చాలా పాము అక్కడ చూడం కదా, కనిపించదు కదా, భలే గడ్డ అయిపోయింది. ఇది హాల్ అండి, ఇది హాల్. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ ఆర్చి ప్లాన్ చేస్తాను. ఇక్కడ అయితే డైనింగ్ ఏరియా. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఇది 2 బెడ్రూములు. కిచెన్ చూపిద్దాం. కిచెన్ చూపించు. స్లాబ్ ఉండిపోయింది, డబ్బులు లేక ఆగిపోయాము. మాది కూడా సేమ్ దొబ్బుతున్నాడు నాకు. ఇదైతే కిచెన్ ప్లాన్ చేశాను. ఇటు నుంచి ఒక డోర్ ఇచ్చాను బయట వెళ్ళడానికి. మొత్తం అయితే ఓవరాల్ ప్లాన్ అయితే ఇది. హౌస్ సైజ్ అయితే మొత్తం స్లాబ్ వేస్తే 42 x 44 వస్తుంది. ఈరోజైతే మామిడి మొక్కలు నాటడానికి వచ్చాము. యాక్చువల్గా ఈ మామిడి మొక్కలు నాటడానికి వచ్చింది. జామ మొక్క చనిపోయిందిరా, ఎండ వచ్చేసింది బాబు, నిన్న బాగా ఎండ చేసింది. ఈ మామిడి మొక్క నాటడానికి వచ్చాము. నిన్నైతే బాగానే ఉంది, చనిపోయింది ఈరోజు. ఇదే అండి, ఇటువైపు అయితే డోర్ ఏమి ఉంచలేదు. అవును, ఈ ఇసుక ఈ పిక్ అయితే ఇది మా తమ్ముడు వాళ్ళది, వాళ్ళవి ఇవి. ఇటువైపు నుంచి 3 కిటికీలు ప్లాన్ చేసాము. గణేష్ వాళ్ళ హౌస్ అది, మా ఇల్లు అయితే ఇది.
మేము బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాము. అంటే బెస్ట్ ఫ్రెండ్స్లా కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను. అందుకే హౌస్ కూడా పక్క పక్కన ప్లాన్ చేసుకున్నాం కదా గణేష్. ఇది 5 లోడ్లు ఇసుక గణేష్. ఇది ఈ పిక్క కూడా 5 లోడ్లే. దా ముందుగానే ప్లాన్ చేసి ఇక్కడ పనస మొక్క నాటాము. ఫస్ట్ పండు కాసింది కదా గణేష్. ఇదే ఫస్ట్ పండు. కజ్జా బురద ఏం బాబు తెలియదు, ఇది పెద్దదైతే పండితే చూస్తుంది కదా. కజ్జాబ బురద అనేది కాదు గణేష్. మీ ఇల్లుకి ఇప్పటి వరకు ఎంత అయి ఉండొచ్చు? ఏం బాబు నాకు ఐడియా లేదు. మీ నాన్నకి తెలుసు, మా నాన్నకి తెలుసు, నాకు పెద్దగా ఐడియా లేదు కదా. బాబాయ్ చెప్పు, మొత్తం ఇల్లుకి ఎంత అయింది బాబాయ్ ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అయితే 7,50,000 అయింది గణేష్. మొత్తం ల్యాండ్ లెవెలింగ్. అవును బాబాయ్. పైన ప్రహరీ ఆ గోడ కట్టాం కదా, గోడ మళ్ళీ కదా, గోడ ఈ లెవెల్ రావడానికి అయితే 7,50,000 అయింది. ఇసుక పిక్క కలపకుండానే. అవును బాబాయ్. ఇసుక పిక్క 5 లోడ్లు ఇసుక, 5 లోడ్లు పిక్క కలపకుండానే ఇప్పటి వరకు అయితే 7,50,000 అయింది. స్లాబ్కి అయితే 4 లక్షలు అవుతుంది ప్లస్ అంటున్నారు తాటి మేస్త్రులు. చూడాలి కదా బాబాయ్. డబ్బులు సెట్ అయ్యాక స్లాబ్ వేయాలి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. పైనుంచి అయితే ఓవరాల్ లుక్ అయితే మా హౌస్ అయితే ఇది. జొన్న మొక్కలు కూడా, జొన్న మొక్కలు బొస్తారు. మా ఇల్లులు కానీ పూర్తయిపోతే మాకైతే మంచి లొకేషన్ ఉంటుంది, వ్యూ ఉంటుంది. చలికాలంకి అయితే ఇంకా బాగుంటుంది కదా గణేష్. చలికాలం ఇంకా బాగుంటుంది. అవును. అవతల భలే ఇరుకుగా ఉండింది బాబాయ్. ఇరుకు ప్లేస్ అక్కడ. ఇక్కడ భలే ఫ్రీగా ఉంది. ఇక్కడ ఇల్లు చేస్తున్నాం కదా. అవును. ఇది మా దొడ్డు అండి. ఇది నేను ఇందాక బడ్జెట్ చెప్పాను కదా, ఈ గోడతో సహా చెప్పాను. ఈ గోడ కట్టేసిన తర్వాత జేసీబీ తీసుకొచ్చి 2 రోజులు ల్యాండ్ లెవెల్ చేయించాను. ఆ బడ్జెట్ కలిపి మొత్తం 7,50 అయిందని చెప్పాను. ఆ అమౌంట్ అయితే ప్రజెంట్ అయింది. ఈ దొడ్లు ఈ గర్రెలు మొత్తం ఆవేనండి. చూస్తున్నారు కదా తోట, కాఫీ తోట. ఆ తోటలోనే మొన్న వీడియో చేసాం కదా గణేష్. 2-3 వీడియోలు చేసి ఉంటాం అక్కడ ఆ తోటకు సంబంధించి. అవును. ఎంతలో అవుతావు ఇప్పటి వరకు? కొద్దిగా తవ్వుద్దాంలే. కొంత కిందకి వెళ్ళాలి మొక్క కూడా. పర్లేదు కదా, తవ్వగలుగుతున్నావు కదా. అవును బాబాయ్, తవ్విస్తున్నానులే. కొంచెం రంపం వల్ల అయిపోయింది, అందుకని జలుబు మళ్ళీ కొంచెం పట్టేసింది, అందుకని. ఆ మట్టి అలాగే ఉండాలి చూడు, తెలుసు కదా నీకు. ఈ కర్ర కూడా దీని సపోర్ట్ ఉండాలి కదా. నా ఇల్లుకి అయితే ఫస్ట్ మొక్క గణేష్ అయితే నాటిస్తున్నాను. నేను మట్టి కూడా అంటుకోలేదు, ఎందుకంటే వీడు లక్కీ హ్యాండ్ నా దృష్టిలోని. సరిపోద్ది, అందుకనే నేనే నాటిస్తున్నాను. నేను నాటలేదు. మా మిస్సెస్ కూడా గణేష్ అయితే నాటించని చెప్పింది, అందుకనే తననే గొయ్యి తీపించి నాటిస్తున్నాను. సబ్స్క్రైబ్ చెప్పడానికి అయితే గణేష్ అయితే రాయి ఎక్కేసాడు. ఇది మొత్తం చెమట అయితే కారిపోయాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మా హౌస్ అప్డేట్స్ అయితే. కామెంట్స్ కూడా ఒక 2-3 వచ్చాయి గణేష్ వాళ్ళ ఇల్లు చేసినప్పుడు, మీ హౌస్ అప్డేట్స్ కూడా చెప్పండి బ్రదర్ అనేసి. కానీ నేనైతే లైట్ తీసుకున్నాను. కానీ గణేష్ ఇప్పుడైతే బాబాయ్ చెయ్యాలి వీడియో, నా హౌస్ గురించి చేసావు, నీ హౌస్ గురించి కూడా చేయాలనేసి డిమాండ్ చేశాడు కదా. అందుకనే వీడియో చేసాము. ప్లానింగ్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి, మా ఇద్దరు హౌస్లు కూడాను. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీ విలేజ్ నేమ్ కూడా తెలుసుకుంటాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.